యెరూషలేము పట్టణంలో చాలా అత్యంత విషాదకరమైన సంఘటన జరుగుతున్న సందర్భం అది. యేసుక్రీస్తు ప్రభువును ఆనాటి మతనాయకులు చంపడానికి తీర్మానం చేసుకున్నారు. చంపే అధికారం వారికి లేనందువల్ల చంపే అధికారం ఉన్న పొంతి పిలాతు దగ్గరికి, రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు దగ్గరికి ఆ యేసును తీసుకుని వచ్చారు. యేసును ఎలాగైనా ఆ సమస్య నుండి తప్పిద్దామని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓ తలంపు వచ్చింది. పస్కా పండుగ సందర్భంలో ఎవరైనా ఒక ఖైదీని విడుదల చేయుట ఆ దినాల్లో ఒక పద్ధతిగా ఉండేది. దాన్ని వాడుకుందాం అనుకున్నాడు. ప్రజలను అడిగాడు. అక్కడ చాలామంది ప్రజలు సమావేశమయ్యారు, మతనాయకులు సమావేశమయ్యారు. వారిని అడుగుతూ ఉన్నాడు, నేను మీ కొరకు ఈ పండుగ సమయంలో ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా, క్రీస్తునా? అంటే ప్రజలు బరబ్బానే కోరుకున్నారు. బరబ్బా ఒక బందిపోటు దొంగ. పట్టణములో అల్లరి కలగజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఘోర దుర్మార్గుడు, తిరుగుబాటుదారుడు. కానీ అటువంటి బరబ్బాను కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు యేసు అక్కడ నిలబడి ఉన్నాడు. పిలాతు ఒక ప్రశ్న అడిగాడు, వాట్ షల్ ఐ డూ విత్ జీసస్ హూ ఈజ్ కాల్డ్ క్రైస్ట్? క్రీస్తు అనబడిన ఈ యేసును నేనేమి చేతును అని అన్నాడు. వాట్ షల్ ఐ డూ నౌ? నేనేం చేయాలి? వాట్ షల్ ఐ డూ విత్ జీసస్ హూ ఈజ్ కాల్డ్ క్రైస్ట్? ఇదే ప్రశ్న ఈరోజు మనం ముందుంచుకోబోతూ ఉన్నాం. వాట్ షల్ వి డూ విత్ క్రైస్ట్? ఈ క్రీస్తును మనమేం చేద్దాం? ఆయన చాలా మంచివాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయనను మరణానికి అప్పగించేటప్పుడు ఏ పాపము, ఏ దోషము ఆయనలో కనబడలేదు. పైగా ఆయన అందరికీ మేలు చేస్తూ సాగిపోయాడు. ఆయన ద్వారా ఎవరికి నిజమైన కీడు జరగలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ దేశంలో ఆ దినాల్లో అనారోగ్యమే లేకుండా చేశాడా అన్నంత అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు ఎన్నో జరిగించాడు. ఎప్పుడు ఆయనను పిలాతు ఎదుట పెడితే పిలాతు అంటూ ఉన్నాడు, క్రీస్తనబడిన యేసును ఏమి చేతును అని వారిని అడిగితే వారు అన్నారు, ఏక బిగువన క్రూసిఫై హిమ్ అన్నారు. వానిని సిలువ వేయుడి అని కేకలు వేశారు. పిలాతు నివారింప చూశాడు, కానీ ప్రజల్లో అల్లరి మరింకా ఎక్కువవుతుంది, కానీ తక్కువ కావడం లేదని ఆయన ఎరిగి యేసు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసు ప్రభు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా ఆయన పట్ల స్పందించారు. కొంతమంది ఆయనను గూర్చి అనుకున్నారు, ఆయన ఒక మంచివాడు. యోహాను సువార్తలో ఈ విధంగా వ్రాయబడింది, 7వ అధ్యాయము 12వ వచనములో, మరియు జన సమూహములలో ఆయనను గూర్చిన గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడు అనేది, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడు అనేది. దిస్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్. యేసు ప్రభు కాలంలోనే రెస్పాన్స్ ఆ విధంగా ఉండింది. మరికొంతమంది అన్నారు, ఆయన ప్రవక్తలలో ఒకడు
అని ఆ విధంగా చెప్పడం జరిగింది. మరికొందరు అన్నారు, ఆయన బాప్తిసమిచ్చి యోహాను తిరిగి లేచాడు అని అనుకున్నారు. ఏలియా అన్నారు, ఇర్మియా అన్నారు, ప్రవక్తల్లో ఒకడు అన్నారు. కొంతమంది అయితే ఆయనను రాజుగా చేయడానికి ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15వ వచనములో మనము ఆ మాట చూడడం జరుగుతుంది. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుకు చాలా బలీయంగా ఆకర్షితులైపోయారు. కానీ ఆయనను వెంబడిస్తే అపారమైన నష్టం కలుగుతుందని భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ దినాల్లోనట ఎవరైనా యేసు ప్రభువును వెంబడిస్తే ఆయనను వారు స్వీకరిస్తే సమాజ మందిరములో నుంచి వారిని వెలివేయుట కద్దు. అందుచేత వాళ్ళు కొంతమంది దే వర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు హిమ్, దే బిలీవ్డ్ ఇన్ హిమ్ ఇన్ వన్ సెన్స్, బట్ ఫుల్లీ నాట్ కమిటెడ్ టు హిమ్. చాలా సంవత్సరాల కిందట 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న దినాల్లో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అప్పటి పాలస్తీనా దేశం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళ స్వాధీనంలోనే ఉంచుకున్న దినాలు. ఆ దినాల్లోనట జాన్ ఫిలిప్స్ అనే ఒక గొప్ప దైవజనుడు మన మధ్యలో ఆయన చనిపోయాడు. చాలా గ్రేట్ కామెంటేటర్, గ్రేట్ ప్రీచర్. ఆయనను ఇజ్రాయెల్ దేశంలో పోస్ట్ చేశారట మిలిటరీలో. ఆదివారం వచ్చింది, ఆయన అమెరికా దేశస్థుడు, కానీ ఈ ఊళ్ళో ఎక్కడైనా చర్చ్ ఉందేమో అని తిరిగాడు. కర్మెలు పర్వతం ఉంది కదా, ఎక్కడైతే ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందో ఆ కర్మెలు పర్వతం, ఆ ప్రాంతంలో ఒక గాస్పుల్ హాల్ అంటారు, అంటే వాళ్ళు బ్రదరన్ సహవాసం అన్నట్టు. అది గాస్పుల్ హాల్ అని పిలుస్తారు వాళ్ళ చర్చిని. గాస్పుల్ హాల్ కనపడింది. అక్కడికి ఆయన వెళ్ళాడు, ప్రభువును ఆరాధించాడు. అక్కడుండే సంఘం ఆయనను వాక్యం చెప్పమని కోరిందట. ఆయన వాక్యం చెప్పాడు చాలా బాగా. ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన, ఓల్డ్ మ్యాన్, ఆయన వచ్చి ఈ యవనస్తుడైన జాన్ ఫిలిప్స్ గారి దగ్గరకు వచ్చి అడిగాడు, యంగ్ మ్యాన్, డూ యూ రియలీ బిలీవ్ ఆర్ డూ యూ రియలీ థింక్ దట్ ఐ షుడ్ బి బ్యాప్టైజ్డ్? యవనస్తుడా, నేను బాప్తిసం తీసుకోవాలని నీవు ఖచ్చితంగా నమ్ముతున్నావా అని అంటే, అఫ్ కోర్స్, యేసుప్రభుని నమ్ముకుంటే బాప్తిసం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి అని వెంటనే ఈయన అనడం జరిగింది. అయితే అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడట, నేను యూదుణ్ణి, యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను బాప్తిసం తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మా ఇంట్లో నన్ను చనిపోయిన వారిగా లెక్క కడతారు. నాకు సమాధి కార్యక్రమము చేసిన తర్వాత కూడికలు పెడతారు కదా, అలాంటివి పెడతారు. నా ఫోటోకు దండేస్తారు, మన భాషలో చెప్పాలంటే. చచ్చిపోయిన వాళ్ళకు చేసిన కార్యక్రమాలన్నీ చేస్తారు. నా ప్రజలు నన్ను భయంకరంగా కొడతారు, నన్ను సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు. అసలు నేను గవర్నమెంట్ దృష్టిలో కూడా నేను బ్రతికిన వానిగా నన్ను లెక్కించరు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐఎమ్ డెడ్. డూ యూ రియలైజ్ హౌ మచ్ ఇట్ కాస్ట్ ఫర్ మీ టు బి బ్యాప్టైజ్డ్? బాప్తిసం తీసుకోవడం అంటే ఎంత కష్టమో, నాకు ఎంత మూల్యం చెల్లించాలో నీకు అర్థమవుతుందా అని చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు అంటే చాలా ఇష్టం, రహస్యంగా మేము యేసు ప్రభువును వెంబడిస్తున్నామంటారు. కానీ ఒకానొక రోజున ఖచ్చితంగా నీవు బయటికి రావాల్సిందే. లోకము నిన్ను చచ్చిపోయిన వాడిగా గుర్తించిన, నీ భార్య నిన్ను చచ్చిపోయిన వాడిగా, నీ తల్లిదండ్రులే నిన్ను చచ్చిపోయిన వాడిగా, నీ బంధువులే, నీ అసలు గవర్నమెంట్లో నీ పేరు రికార్డులో ఉండకుండా
జనన మరణ రిజిస్ట్రార్ కార్యాలయంకి వెళ్తే నీ పేరు చచ్చిపోయిన వారి గ్రూప్లో పెడితే కూడా యేసు ప్రభువును వెంబడించాలి. యేసు ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన తల్లిని కానీ తన తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ముల్ని కానీ అక్క చెల్లెళ్ళని కానీ చివరికి తన ప్రాణాన్ని సహా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. యేసు పట్ల నీ స్పందన ఏంటి? వాట్ షాల్ ఐ డూ విత్ జీసస్ హూ ఈజ్ కాల్డ్ క్రైస్ట్? నేనేం చెయ్యాలి ఈయనను? ఏం చేశారో ఆ దినాల్లో అనే విషయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది మీరే తీర్మానం చేసుకోవాలి. చేసుకున్న వారు ఆ తీర్మానాన్ని బలపరుచుకొని మరింత ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. 6 నుంచి 13 వరకు. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు. మనం చదువుకున్న ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నిజమైన వెలుగుగా చూపించబడ్డాడు. ఎవరు యేసు అనంటే గత వారంలో మనము తెలుసుకున్నాం. ఎవరి యేసు? ఈయన నిత్యుడైన దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన నిత్యుడైన దేవుడు. నిత్యత్వము దేవలక్షణం. ఆయన నిత్యుడు. ఎవరి యేసు అంటే ఆయన నిత్యుడు. రెండవది, ఆయన సర్వశక్తి సంపన్నుడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ లోకాన్ని, ఈ విశ్వాన్ని అంతటినీ కూడా ఆయన 6 దినాల్లో సృష్టించాడు. అంత శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఎవరి యేసు అంటే ఆయన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, ఆయన అమూల్యమైన జీవాన్ని ప్రసాదించే జీవ ప్రదాత. ఆయన ఆది అంతము లేనివాడు, అనంత శక్తి సంపూర్ణుడు లేదా సామర్థ్యుడు. అంత మాత్రమే కాదు, ఆయన జీవము కలిగిన వాడు. ఆ జీవాన్ని ఇతరులకు ప్రసాదించేవాడు. ఆ యేసును గురించి మాట్లాడుతూ ఇక్కడ ఇంగ్లీష్లోనైతే హీ వాజ్ ద లాగోస్, హీ వాజ్ లైఫ్, అండ్ నౌ హీ సేస్ హీ ఈజ్ లైట్. లాగోస్, లైఫ్ అండ్ లైట్. ఆయన వెలుతురు, నిజమైన వెలుగు. నిజమైన వెలుగు. ఈ వెలుగు ఇక్కడ 3 విషయాలు మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తాం. మొదటిది, వెలుగు ప్రదర్శించబడింది, బయలుపరచబడింది. లైట్ వాజ్ రివీల్డ్. రెండవది, లైట్ వాజ్ రిజెక్టెడ్. ఇట్ వాజ్ రివీల్డ్ అండ్ ఆల్సో ఇట్ వాజ్ రిజెక్టెడ్. మూడవది, ఇట్ వాజ్ రిసీవ్డ్. ఆయనను గూర్చిన విషయాలు చెబుతూ అసలు ఆ యేసును ఈ లోకానికి దేవుడు పంపకమునుపు
ఆ యేసుక్రీస్తు ప్రభువు మనుజావతారుడిగా ఈ లోకానికి రాకమునుపు ఆయన మార్గమును సిద్ధపరచడానికి ముందుగా ఒక దూతను పంపించాడు. ఆ దూతను గూర్చిన ప్రస్తావన 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. యోహాను అనే పేర్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్త నిబంధనలో. కానీ ఈ యోహాను సువార్తలో యోహాను అని పేరు రాస్తే మనకు సర్వసాధారణంగా యోహాను సువార్త రాసిన యోహానేమో అనిపించే అవకాశం ఉంది. కానీ ఆయన తన పేరే రాసుకోలేదు. తనను గూర్చి ఆయన వర్ణించుకున్నప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు. డిసైపుల్ who was loved by Christ or by Jesus. యేసు ప్రేమించిన శిష్యుడు. మరి యోహాను అనే పేరు రాసినప్పుడు ఇది బాప్తిసం ఇచ్చే యోహానుకు సంబంధించిన మాట. యేసు ప్రభు రాకముందు ఒక వృద్ధ దంపతులకు దేవుడు ఒక దర్శనం అనుగ్రహించాడు, తన దూతను పంపించాడు. ఆ దంపతులే జకరియా, ఎలిజబెత్. చాలా కాలం నుంచి పిల్లలు లేక ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా కాలమైంది, ఇంకా పిల్లలు కలిగే అవకాశం లేని పరిస్థితికి వచ్చారు. వృద్ధులుగా ఉన్నారు. భక్తి విడిచిపెట్టలేదు, అది గమనించాలి. దేవుని అందరి భక్తి మాత్రం వదిలిపెట్టలేదు, ప్రార్థన వదిలిపెట్టలేదు. ప్రార్థిస్తూనే ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా అంత కష్టం, ఆ దినాల్లో అంత కష్టం వచ్చినప్పటికీ నలుగురు 4 మాటలు అంటూ దేవుడు నిన్ను శపించాడు, అందుకే నీకు పిల్లలు లేకుండా అయిపోయారు అని ఇలాంటి మాటలు ఎన్నెన్నో మాటలు అంటారు కదండి. ఆ దినాల్లో చాలానే వాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు మనుషులు. అట్లా అనకూడదని నేను చాలాసార్లు సంఘంలో చెప్పాను. మరోసారి జ్ఞాపకం చేస్తున్నా, అలా అనకూడదు. వాళ్ళు చాలా భక్తిపరులని రాయబడింది లూకా సువార్తలో. వాళ్ళ భక్తితో మనం పోల్చుకోగలుగుతామా మన భక్తిని? అంత భక్తిపరులు. ఇంత కష్టం వచ్చినా దేవుణ్ణి ఒక్క మాట కూడా నెగటివ్గా దేవుణ్ణి మాట్లాడలేదు, నోరు తెరిచి దేవుణ్ణి దూషించలేదు. ఏం ప్రభువా, నేను నీ సేవ చేస్తున్నా, నీ సేవకుని, నేను యాజకుని, నీ సేవ చేస్తే కూడా నీకు నా మీద దయలేదే అని ఎన్నడూ కూడా ఆయన అనలేదు. ఆయన భార్య ఎలిజబెత్ ఆమె కూడా అనలేదు. కొన్నిసార్లు యోబు లాంటి పరిస్థితి ఉండొచ్చు. యోబుకు మంచి భక్తి ఉంది, కానీ యోబు భార్యకు లేదు. యోబేమో దేవుణ్ణి ఒక్క పల్లెత్తు మాట అనలేదు, కానీ యోబు భార్య సహించలేక ఒక స్టేజ్లో ఇంకెంతకాలం నీ యథార్థతను నీవు అలాగే కలిగి ఉంటావు, వదిలిపెట్టవాను, దేవుణ్ణి దూషించి మరణముఖం అని చెప్పింది. అట్లాంటి మనిషి కూడా కాదు ఈమె. అటువంటి దంపతులకు దేవుడు ఒక చక్కని సంతానాన్ని దయచేశాడు. ఇక వాళ్ళకు మళ్ళీ పిల్లలు దయచేసినట్టు లేదు, ఏకైక సంతానం. ఈ సంతానం ప్రత్యేకమైన సంతానం. దేవుని చిత్తములో అసలు ఈయన పుట్టక మునిపే, ఈ సంతానం కలగక మునిపే అలాంటి ఒక వ్యక్తి పుడతాడు అని 700 సంవత్సరాల కిందటే ఈయనను గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. అంత గొప్ప వ్యక్తి, ప్రపంచ చరిత్రలో చాలా గొప్ప వ్యక్తి యేసు ప్రభు. 4 రన్నర్ అంటారు. ముందుగా మార్గం సిద్ధపరచడానికి వచ్చిన వ్యక్తి. చూడండి, ఎన్ని కష్టాలుండి ఇలాంటి వ్యక్తి ఎన్ని కష్టాల్లో బయటకు వచ్చాడు. తల్లి గర్భములో నుండే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడని రాయబడింది. దేవునికి నాజీరు చేయబడిన వాడని రాయబడింది. హీ వాజ్ ఎ ప్రీస్ట్, హీ వాజ్ ఆల్సో యాన్ నాజరైట్. నాజీరు వ్రతం సంపూర్ణంగా నెరవేర్చిన వాడు. యేసుప్రభు నాజీరు కాదు. ఓ పాట ఉంది, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పాట బాగుంది కానీ వాక్యానుసారం కాదు. యేసుప్రభు నాజీరు వ్రతం చేయలేదు. నాజీరు వ్రతం చేసేవాడు శవాన్ని ముట్టుకోకూడదు. యేసుప్రభు శవాన్ని పాడెను ముట్టుకొని స్వస్థపరిచినట్టుగా ఉంది. యేసుప్రభు ద్రాక్షరసం, నాజీరు వ్రతం చేసే వ్యక్తి ద్రాక్షరసం కానీ అసలు దాని జోలికే పోకూడదు. అంటే ద్రాక్ష పండ్లు కూడా ముట్టుకోకూడదు, తాగకూడదు, తినకూడదు.
దాని జోలికే వెళ్ళకూడదు. యేసుప్రభు ద్రాక్షరసం తాగాడు. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభువుకు కొంతమంది వీడు తిండిపోతూ త్రాగపోతని పేరు పెట్టారు. దట్స్ వాట్ పీపుల్ సెడ్. హీ వాజ్ అ గ్లటన్ అండ్ వైన్ బిబ్బర్. కానీ యోహాను నాజీరు చేయబడినవాడు. దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు. ప్రజలను సిద్ధపరిచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ప్రజలను యేసు వైపు తిప్పాడు. తను తాను తగ్గించుకున్నవాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పిన మంచి తగ్గింపు కలిగిన వాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదంటే, ఆయన దగ్గర బానిసగా పనిచేయడానికి కూడా నాకు యోగ్యత లేదు అని ఒప్పుకున్నవాడు. యేసుప్రభు ఆయనను గురించి అన్నాడు, స్త్రీలు కనిన వారిలో ఇటువంటి వ్యక్తి పుట్టలేదు అని అన్నాడు. లేడు. ఈయన దేవుని యొద్ద నుండి పంపబడినవాడు అనే మాటకు అపోస్తలుడు అనే పదం ఉంది కదా, అదే పదం ఇక్కడ వాడారు. అంటే హీ వాజ్ సెంట్ బై సమ్ హయ్యర్ పవర్ టు డూ సర్టెన్ థింగ్స్. అధికారం కలిగిన వ్యక్తి చేత కొన్ని ప్రత్యేకమైన అధికారపూర్వకమైన పనులు చేయడానికి పంపబడిన వాడు ఈయన. దేవుని యొద్ద నుండి దేవుడే ఈయనను పంపించాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. హిస్ నేమ్ వాజ్ జాన్. ఆయన ఎందుకు వచ్చాడు రాయబడింది ఇక్కడ. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. హూ వాజ్ జాన్ అంటే హీ వాజ్ అ విట్నెస్. ఆయన ఒక సాక్షి, ఒక అటార్నీ అని రాయబడలేదు, ఒక సాక్షి. ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? ఆ యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ముందుగానే పంపబడిన వ్యక్తి ఆయన అని ఆయనను గురించి వ్రాయబడింది. ఆయన వాక్యం చెబితే, ఆ సాక్ష్యం చెబితే ప్రజలు విని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అందుకోసం ఈయన పంపించబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఎఫెసు పట్టణంలో ఒక 12 మంది శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు తెలియకుండానే. ఇంకా ఆయన మార్గంలోనే వెళ్తున్నారు. అసలు ఆయన ఎప్పుడో యేసుప్రభువును చూపించాడు, ఆయన వైపు వెళ్ళండి అని చెప్పాడు. కానీ ఇంకా కొంతమంది అంతగా అర్థం చేసుకోకుండా యోహానునే వెంబడిస్తూ ఉన్నారు. అది సరికాదు. యేసుని వెంబడించడానికి, మనుషుల్ని సిద్ధం చేయడానికి యోహాను వచ్చాడు. ఆయనను గురించి వ్రాయబడింది, హీ వాజ్ నాట్ దట్ లైట్. ఆయన వెలుగు కాదు. ఆయనను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన ప్రకాశించుచు మండుచున్న దీపము అని వ్రాయబడింది. హీ వాజ్ అ ల్యాంప్ బట్ హీ వాజ్ నాట్ ఎ లైట్. సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుని ప్రకాశము ద్వారా చంద్రుడు వెలుగుతాడు, చంద్రుడు ప్రకాశిస్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువే నిజమైన వెలుగు, ఈయన కాదు ఆ వెలుగు అంటూ చెబుతూ ఉన్నాడు. ఆ మాట కూడా అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, మరలా రెండవసారి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఇది యేసుక్రీస్తు ప్రభు, నిజమైన జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూ లైట్. ఇది అలంకార భాష. లైట్ అంటే నిజంగా వెలుతురు కాదు. వాస్తవానికి దేవుని గురించి వర్ణించినప్పుడు బైబిల్లో ఆయన మహిమ వెలుతురుతో పోల్చబడింది, వెలుతురుగా కనపడింది. ఆయన సమీపింపురాని తేజస్సులో వసించుచు అమరత్వం కలిగిన వాడని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు తన 3 శిష్యులకు రెండవ రాకడలో ఎలా ఉండబోతున్నాడో ఆ విషయాన్ని ప్రీవ్యూ చూపించాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ. రూపాంతరపు కొండ అంటాం కదా, కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. దగ్గ మెరిసే వెలుగుమయమై ఉండెను యేసు ప్రభు అని. అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది వాస్తవమే, ఆయన అంత ప్రభావవంతమైన వాడు. కానీ వెలుగు అంటే ఇది అలంకార భాష. ఇప్పుడు
అతడు సింహంరా అంటాం. సింహం అంటే నిజంగా సింహమా? సింహం లాంటి వాడు అని అర్థం, అంతే. వెలుగు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇంటలెక్చువల్లీ హీ ఈజ్ ద ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్. మానసికంగా ఆలోచన చేస్తే ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన అసత్యము కాదు, ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన వెలుగు. మోరల్గా చూస్తే ఆయన వెలుగై ఉన్నాడు అని వ్రాయబడింది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు అని రాయబడింది. గాడ్ ఈజ్ స్పిరిట్ అని రాయబడింది. గాడ్ ఈజ్ లవ్ అని రాయబడింది. అండ్ గాడ్ ఈజ్ లైట్ అని వ్రాయబడింది. దేవుడు వెలుగు. ఇది దేవుని లక్షణం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదని రాయబడింది. మోరల్లీ హీ వాస్ హోలీ. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన వెలుగు. ఆయనే సత్యం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు. అసాధారణమైన నలవిగానటువంటి పరిశుద్ధత కలిగిన వాడు. వేల్పులలో నీ సముడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వెలుగు. 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని అన్నాడు. వెలుగును అన్నాడు యేసు ప్రభు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మత్తయి సువార్తలో యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరు లోకానికి వెలుగు అన్నాడు. నా వెలుగును మీరు స్వీకరించి లోకానికి నన్ను ప్రకటింపచేయండి, నన్ను ప్రకటించండి, మీరు లోకానికి వెలుగు అన్నాడు యేసు ప్రభు. ఆయన లాంటి వెలుగు కాదు, ఆయన దగ్గర నుంచి స్వీకరించి మనము ప్రతిబింబింప చేస్తాం, అంతే. వి రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ. సరే, ఇక్కడ మనం ఏం చూస్తామంటే వెలుగు ప్రత్యక్షమైంది. వెలుగు ప్రత్యక్షమైంది. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే ఆయన వస్తాడని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒక మనుషుని బాప్తిసం ఇచ్చి యోహాను దేవుడు పంపించాడు. ప్రత్యేకంగా ఆయన వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ద ట్రూ లైట్ వాజ్ రివీల్డ్. ఇట్ వాజ్ రివీల్డ్. 9వ వచనం నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. వాస్తవానికి లోకములోనికి వచ్చి అని అర్థం. అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట భూలోకానికి వచ్చాడు కదా. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ఇన్కార్నేషన్. ఆయన లోకానికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి మనుషునికి దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. దైవ ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉన్నాడు. బైబిల్ అంతా చదివితే బైబిల్లో దైవ ప్రత్యక్షత 2 విధాలుగా కనబడుతుంది. ఒకటి సాధారణ ప్రత్యక్షత అంటారు, జనరల్ రెవల్యూషన్. దేవుడు సృష్టిలో తనను గూర్చిన కొన్ని విషయాలను ప్రత్యక్షపరిచాడు. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 2వ అధ్యాయం 14-15 వచనాల్లోనికి రాగానే మానవుని మనసాక్షిలో కూడా దేవుని గూర్చిన విషయాలు ఆటోమేటిక్గా ప్రతి మనిషిలో దేవుడు పెట్టాడు. అది జనరల్ రెవల్యూషన్. ఈ వెలుగు వచ్చి ఇదిగో మనుషులకు ఆ జనరల్ రెవల్యూషన్ను చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు ఆయనను గూర్చిన స్పెషల్ రెవల్యూషన్ ఉంది, ప్రత్యేకమైన ప్రత్యక్షత ఉంది. కనుక దేవుని ప్రత్యక్షత బయలుపరచబడిందని చెప్పాం. అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి జనరల్ రెవల్యూషన్, రెండవది స్పెషల్ రెవల్యూషన్. మొత్తానికి ఏంటంటే దేవుడు మనుషులందరి ఎదుట తన్ను గూర్చిన సాక్ష్యాన్ని అయితే పెట్టాడు. దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన దయగలవాడు, మనుషులందరి ఎదుట నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు, ఋతువులను దయచేస్తూ ఉన్నాడు. ఆయా కాలాలు సీజన్స్ మారుతూ ఉన్నాయి కదా, వస్తున్నాయి, వీటన్నిటిని దయచేస్తున్నాడు. ఇలాంటివి అనేకమైన విషయాలు మనుషులకు
తెలుస్తూ ఉన్నాయి. General revelation is sufficient to condemn every person in the world. అంటే దేవుడు నాకు ఈ సృష్టిలో తనను గుర్చిన కొన్ని విషయాలు బయలుపరిచాడు. నా మనసాక్షిలో చెబుతూ ఉన్నాడు. నేను దానికి లోబడి దాన్ని అంగీకరిస్తే గనక దేవుడు తన కనికరములో, తన కృపలో నాకు ప్రత్యేకమైన ప్రత్యక్షత కూడా అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మంచి వ్యక్తి కనపడతాడు. ఆయన పేరు ఇటలీ పటాలమనబడిన పటానములో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉండెను అని వ్రాయబడింది. కొర్నేలి ఆయన పేరు, శతాధిపతి. ఆయన ధర్మకార్యాలు, ఆయన చేసినవన్నీ కూడా దేవుని సన్నిధికి సాక్షార్థంగా వెళ్ళిపోయాయట. కానీ ఆయన వెళ్ళడు. ఆయన వెళ్ళాలంటే సువార్త వినాలి. అందుకే దేవుడు దేవదూతను పంపించి ఆ దినాల్లో చెప్పాడు, కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది. ఆయనకు తెలిసిన ఆ జనరల్ రెవల్యూషన్లో దేవుణ్ణి గురించి తెలుసుకోగలిగిన విషయాలను తెలుసుకొని ఆ నిజ దేవుణ్ణి, ఆయన ఇంకా పూర్తిగా పేరు తెలియదు, వివరాలు తెలియదు, ఆయన ఏం చేశాడో తెలియదు, కొన్ని మాత్రమే తెలుసు. ఆ కొద్ది దాంట్లో ఆ ఉన్న కొద్ది వెలుగులోనే ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతూ ఉంటే దేవుడు కనికరం చూపించి దేవదూతను పంపించాడు. యొప్పేలో చర్మకారుడు సీమోను పేతురు ఉన్నాడు. ఆయన నా శిష్యుడు, సువార్త చెప్తాడు, ఆయన దగ్గరికి మనుషుల్ని పంపించి ఆయనను పిలిపించుకో అని చెప్తాడు. ఈ దేవదూత చెబితే వెంటనే మనుషుల్ని పంపించి ఆ వ్యక్తిని పిలిపించుకొని సువార్త వినడం, ఆ తర్వాత సువార్త నమ్మడం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం జరుగుతుంది. అది 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, నిజమైన దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైన రక్షణకు నడిపించవవి, కానీ తెలియశక్యమైన కొన్ని విషయాలు మనకందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఈ సృష్టిని చూస్తే దేవుని గురించిన కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ సృష్టిని చేసిందే యేసు ప్రభువు. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ కూడా మనం ఆ మాట చూడడం జరుగుతూ ఉంది. లోకం ఆయన మూలముగా కలిగెను, అండ్ హీ హాజ్ రివీల్డ్ సర్టన్ థింగ్స్ అబౌట్ హిమ్. అయితే అందులో ఉన్న దాంట్లో మనం దాన్ని అంగీకరిస్తే మనం రెండవ స్టెప్ కూడా వెళ్తాము. దేవుడు మన మీద కనికరం చూపించి సువార్తను ప్రకటింప చేస్తాడు. సరే, ప్రత్యక్షత, వెలుగు ప్రత్యక్షపరచబడింది. ద లైట్, ద ట్రూ లైట్ వాజ్ రివీల్డ్. ఇప్పుడు దానికి స్పందన ఎలా జరిగిందో చూడండి. 2 రకాలైన స్పందనలు ఉన్నాయి. కొంతమంది ఆ వెలుగును తృణీకరించారు, కొంతమంది ఆ వెలుగును స్వీకరించారు. పదవచనం, ఆయన లోకములో ఉండెను. ఈ వెలుగు ఎవరో కాదు, ఆయన. ఆ ఆయనను గూర్చిన వివరణ 14వ వచనంలో వస్తుంది. ఆయనే యేసు ప్రభు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి సృష్టిని పూజించే దౌర్భాగ్యమైన స్థితికి ప్రజలు ఆనాడే చేరుకున్నారు. ఈ దినాల్లో విద్యాజ్యోతి ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను వదిలిపెట్టేసి మంచిగా అయిపోతారు అని అంటుంటాం మనం. యాక్చువల్గా నేను కూడా అన్నా ఇంతకుముందు, తెలియక జ్ఞానంలో. వాస్తవం కాదు. ఇప్పుడు ఎంత విద్య పెరిగిందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, విపరీతమైన జ్ఞానం ఉంది, విపరీతమైన మూఢనమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి, తక్కువ కావట్లేదు. ఇంకా మా చిన్నతనంలో అసలు మాకు ఏమంటారు, ఈ మూలలు చూసి ఇల్లు కడతారు కదా, వాటి కాదు, పదే మర్చిపోతున్నారు. అసలు వాస్తు ఎవరికి తెలియదు. నాన్ క్రిస్టియన్స్ కూడా తెలియదు వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేదు మనుషులు. ఎవరో ఏదైనా బ్రాహ్మణులు కట్టుకొని ఉండొచ్చేమో కానీ ఎవరు కట్టలేదు అలాగా.
ఇక క్రిస్టియన్స్గా వాస్తే తెలియదు. ఇప్పుడు ఈవెన్ చర్చిలు కూడా వాస్తు ప్రకారం కడుతున్నారట. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. చ అంటే మనం దేవుని సరిగా నమ్మలేదని అర్థం. మనకు దేవుని మీద నమ్మకం లేదని అర్థం. మానేసేయాలి ఇవన్నీ. అంటే నువ్వు భయపడుతున్నావా? ఆ మూలకి దయ్యం ఉంటుంది, ఈ మూలకి దేవుడు ఉంటుందని భయపడుతున్నావు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు, నీకు మేలు చేసేవాడు. ఆయన చెప్పినట్టు చేయాలి. కానీ అంత మనము మూర్ఖంగా వెళ్ళి ఎక్కడో రహస్యంగా ఎవరికి తెలియకుండా పిలిపించుకొని లేకపోతే చెప్పించుకొని ఇది ఈ మూలకుంటే బాగుంటుందని, ఆ మూలకుంటే బాగుంటుందని పెట్టుకోవద్దు. మనం డోంట్ డూ దాట్. లోకమైనను తెలుసుకొనలేదు. ఇప్పుడు చూడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దట్స్ ఫస్ట్ రెస్పాన్స్. ఈయన మేలు చేయడానికి వచ్చాడు. అసలు తానెవరో, తన నిజ స్వరూపం ఏంటో, దేవుడంటే ఏంటో ఎవరో తెలియజేయడానికే వచ్చాడు. వెలిగిస్తూనే ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం ఎలా ఉన్నారు అని అంటే, అసలు మాకు వద్దే వద్దు అంటున్నారు. వద్దే వద్దు, ఈ యేసుప్రభు మాకు వద్దే వద్దు అంటున్నారు. ఆయన హీ కేమ్ అంటూ హిజ్ ఓన్, ఇది మొదటి దశ. అండ్ హిజ్ ఓన్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్, ఇది రెండవ విషయం. మొదటి ఓనేమో సృష్టి అంతా. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చానని మొదటి మాట ఉంది కదా. అంటే మనము ఆయన సృష్టి కాబట్టి మనమంతా ఆయన స్వకీయులమే. ఆయన మన యొద్దకు వచ్చాడు. రెండవ స్వకీయులు ఎవరు? ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు లేదా అంగీకరించలేదు. అంటే వీళ్ళు ఎవరు అంటే తన సొంత హోమ్ ఏమంటారు కంట్రీ వాళ్ళు, యూదులు. యూదుల దగ్గరికి వచ్చాడు. యూదుడుగా పుట్టాడు యేసుప్రభు. యెరూషలేమునకు సమీపంగా పుట్టాడు. ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు. యూదుల రాజుగా పిలిపించబడ్డాడు. దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. తన స్వకీయుల యొద్దకు వచ్చిన రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. మొదట యూదునికి, అటు తర్వాత గ్రీసు దేశస్థునికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ట్రూ దట్ హీ కేమ్ టు హిజ్ ఓన్ పీపుల్, జూవిష్ పీపుల్. యూదుల దగ్గరకు వచ్చాడు. యూదుడు ఆయనను అంగీకరింపలేదు. దే డిడ్ నాట్ వెల్కమ్ హిమ్. దే డిడ్ నాట్ వెల్కమ్ హిమ్. యేసుప్రభు కాలంలో ఆయన ఎంతమందికి మేలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. కర్ణామయుడిలో లాస్ట్ పాట ఉంటుంది. ఆయన పంచిన రొట్టెలే రాలయ్యాయి. బీద జనాలకి ఆయన పంచిన రొట్టెలే రాళ్ళయ్యాయి. ఆయన ద్వారా ఆహారం తిని, ఆయన ద్వారా మేళ్ళు పొంది, స్వస్థతలు పొంది, ఆరోగ్యం పొందుకొని, ఎన్నో దీవెనలు పొందుకొని ఆయనను రాళ్లతో కొట్టారు. యేసుప్రభు ఎంత దుర్మార్గతో చూడండి. నేటికి కూడా ఇదే ప్రశ్నని ఎదుట ఉంది. యేసుప్రభువు ఆయన ఎవరో తాను తన లేఖనము ద్వారా స్పష్టంగా బయలుపరుచుకుంటూ ఉంటే అవే విత్ హిమ్ అండ్ క్రూసిఫై హిమ్ అంటున్నారు. సిలువ వేయుడి సంహరించడి అని అంటున్నారు. ఎప్పటికి కూడా యేసుప్రభు వస్తే చంపడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. చాలామంది ఉన్నారు సిద్ధంగా. వాళ్ళని చంపలేరు కాబట్టి, వాళ్ళ యేసుప్రభు యొక్క ఆయనను చంపలేరు కాబట్టి యేసుప్రభు అనుచరులమైన మనల్ని ఇబ్బందులు పెట్టడానికి, అవసరమైతే చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో రోజుకు 350 నుంచి 400 మంది క్రీస్తు అనుచరులను చంపుతూ ఉన్నారట. అంటే ఎంత కసి ఉండాలి, ఎంత కసి ఉండాలి. ఆయన అంటే ఎంత ఇష్టమో చూడండి, ఎంత చేదో చూడండి. అసలు ఆయన పేరు వింటేనే మండిపోద్ది చాలామందికి. ఆయన అంటే ఇష్టం లేదు. ఏం చేశాడు చెప్పు? నీకు ఏమి నష్టం కలిగజేశాడు? ఆయనలో ఏ తప్పు కనుక్కోగలుగుతావు చెప్పు? టెల్ మీ వాట్ అంటే లేదు మా మనసులో ఊహించుకున్న దేవతల్ని మేము పూజిస్తాం. ఇది మానవుని నైజం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాం చూడండి. దుర్నీతి చేత
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టాడు, కొంతమందిని శిక్షిస్తూనే ఉన్నాడు. ఇమ్మీడియట్గా శిక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్గా, ఆలస్యం లేకుండా దేవుడు కొన్నిసార్లు ఇమ్మీడియట్గా కూడా శిక్ష విధిస్తాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అంటే గాడ్ does not reserve all his punishment only till the last day. It is being revealed from heaven. పరలోకం నుండి దేవుడు తన ఉగ్రతను కుమ్మరించి శిక్షించడం జరుగుతూ ఉంది. అది కూడా చేస్తాడు. వీళ్ళు మంచోళ్ళా కాదు, దుర్నీతి పరులు, సత్యమును అడ్డగించేవారు, భక్తిహీనులు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇట్ ఈస్ సఫిషియంట్ టు కండెమ్ ఆల్ పీపుల్. మరియు వారు దేవుని ఎరిగివియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారమయమాయను. అంధకారం, చీకటైపోయింది. చీకట్లో వెలుగు ప్రకాశిస్తున్న ఇప్పుడు గుడ్డివానికి వెలుగు ఉంటే మేము ఉండకపోతే అన్నట్లుంది. గుడ్డివానికి వెలుగున్నా ఒకటే, వెలుగు లేకపోయినా ఒకటే, ఆల్వేస్ చీకటే. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయం అంటే పాడైపోవడం, అక్షయం అంటే పాడు కాకపోవడం, క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద అంటే 4 పాదాల జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చది. ఐడాలట్రీ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ ఈవెన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంత విపరీతమైన జ్ఞానంలో విపరీతంగా విగ్రహారాధనలో ఉంటున్నారు. యేసుప్రభు చెడ్డవాడని ఆయనను అంగీకరించకుండా ఉన్నారనుకునేరు మీరు. కాదు, ఆయన మంచివాడు కాబట్టి అంగీకరించట్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించింది. యేసుప్రభు చెడ్డవాడని ఆయనను దూరం పెడితే మంచిదే, చెడ్డవాళ్ళకు దుర్మార్గులకు దూరం ఉండాలి అని చెప్తారు. కాదు కదా. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపడినట్లు వెలుగునొద్దకు వచ్చను. ఇది కారణం. మన సొంత దుర్మార్గత, మన సొంత పాపము, మన సొంత అవిధేయత, మన సొంత తిరుగుబాటుతనము, ఇవే మనము యేసు ప్రభువును ద్వేషించడానికి కారణాలు. మీరు ఈ నేల నుంచి వస్తున్నారు కదా చర్చికి, లేదా కొంతమంది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లోనే పుట్టారు. ఎప్పుడైనా చర్చిలో చెడు నేర్పించారా? ఎప్పుడైనా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి చెప్పండి, ఎప్పుడైనా చర్చిలో చెడు నేర్పించారా? నేర్పించారు. ఇక్కడ ఎప్పుడూ చెడు ఉండదు. బైబిల్లో చెడు చేయమనిందా ఎప్పుడైనా? చెడు చేశారు అని అది గ్రంథస్థం చేశారు, మనం చేయాలని కాదు. వాళ్ళు చేశారు, ఇదిగో ఇలా తప్పు చేశారు, ఫలాని వాడు తప్పు చేశాడు, ఫలాని వాడు తప్పు చేశాడు, ఫలానా ఆమె తప్పు చేసిందని ఇలా రాశారు. కానీ గ్రంథస్థం చేయడం వేరు, దాని మీద ఆమోద ముద్ర వేసి మనం కూడా అట్లా చేయండి అని చెప్పడం వేరు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా ఈ విషయాలన్నీ కూడా మన మేలు కొరకే వ్రాయబడ్డాయి. ఎక్కడా కూడా ఇప్పుడు మనుషుల్ని కులాలను బట్టి చిన్న చూపు చూడండి అని ఎక్కడనుందా? బైబిల్లో ఫస్ట్ పేజీలోనే, ఫస్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజ్, ఫస్ట్ పుస్తకం, మొదటి అధ్యాయం, మొదటి పుస్తకం, మొదటి పేజీ ఏముందో తెలుసా? మనుషులు అందరి సమానులను రాశారు.
దేవుడు మనుషులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు. స్త్రీలు తక్కువ జాతి వాళ్ళు, పురుషులు ఎక్కువ జాతి వాళ్ళు అనే భయంకరమైన అహంకారపూరితమైన ఆ పరిస్థితి కూడా 1వ పేజీలోనే దేవుడు కొట్టేశాడు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు. వేరు వేరు పాత్రలు పోషిస్తారు, బట్ దే ఆర్ ఈక్వల్ ఇన్ వాల్యూ అండ్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ. ఎట్లా ఉందంటే అసలు వాక్యము బైబిల్ పాటించక, ఎప్పుడు నేను పాటించకపోతే నా తప్పు, మీరు పాటించకపోతే మీ తప్పు. మనం తప్పు చేసాం కాబట్టి బైబిల్ తప్పు కాదు, మన దేవుడు తప్పు కాదు. ఆయన ఎప్పుడు సత్యమే, ఆయన కరెక్ట్. ఇందులో మంచి ఉంది, ఇందులో చెడు లేదు. మరి ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవట్లేదు ఇంత మంచి ఉంటే? మిమ్మల్ని చూసి నాకు సంతోషం వేస్తుంది తెలుసా. అంటే ఎదురుగా చెప్తే ఒకసారి బాగుంటుందని చెప్పట్లేదు కానీ బయట చెప్పుకుంటూ ఉంటా. చాలామందిలో నేను చూశాను, చాలామందిలో బిబ్లికల్ యాటిట్యూడ్స్ వస్తున్నాయి. అంటే బైబిల్లో వాక్యానుసారమైన వైఖరులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభు కోసం ధనం ఇచ్చారనుకోండి, ఎవరికి తెలియకుండా ఇస్తారు. ఎందుకంటే మనకు తెలిసి మీరు నేర్చుకున్నారు ఏంటంటే, మనము అందరికీ తెలియాలి అని మనం డంకా బజాయించి చేస్తే కనుక తెలుస్తుంది, కానీ మర్చిపోతారు ప్రజలు. నీ ప్రతిఫలం ఇక్కడే ఆగిపోద్ది. అలా కాదు, నిత్యము అనుభవించే, ఇది కొన్ని రోజులే అనుభవిస్తాము, అది కూడా కొద్దిసేపులా గొప్పలా అని వాళ్ళు చేశారంట అని అనుకుంటారు, అంతే, దట్స్ ఆల్. ఆ తర్వాత మర్చిపోతారు. నువ్వు ఎంత గొప్ప పనులు చేసినా కానీ, ₹1 కోటి ఇచ్చినా మర్చిపోతారండి. నెక్స్ట్ తరం మర్చిపోతుంది, ఈ తరం కాకపోయినా నెక్స్ట్ తరం మర్చిపోతుంది. బట్ అది దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే మంచి మనసుతో ఆయన మాత్రమే, ఆయనే మై ఆడియన్స్, ఆయన చూస్తే చాలు అని అనుకుంటే ఆయన ఎలాగో చూస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మీరు నమ్ముతున్నారు ఇలాంటి మాటలు, అండ్ యూ డూ ఇట్, యు ఆర్ డూయింగ్ ఇట్. సమ్ టైం వస్తుంది పాపం, ఎవరికైనా వస్తుందా, సోదరులు వస్తుంటాయి, మళ్ళీ వెంటనే ఆ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 వచనాలు గుర్తుకొస్తాయి. చచ్చ వద్దు. ఈ ఒక్కసారి ప్రజల చేత మెప్పు పొందడమా, నిరంతరము దాని యొక్క దీవెనను పరలోకమంతా నిత్యము 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 అనుభవించడము గొప్ప విషయమా అని ఆలోచిస్తే ఏ బుద్ధి ఉన్నవాడైనా అదే కోరుకుంటాడు, కానీ ఇది కోరుకోడు. సో ఐ హ్యావ్ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్ అండ్ యూ హ్యావ్ డెవలప్డ్ ఇట్. సచ్ థింగ్స్ హ్యావ్ డెవలప్డ్, ఆర్ బీయింగ్ డెవలప్డ్. మంచి విషయాలు, మంచి విషయాలు. ఇక్కడంతా మంచి నేర్పించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు మంచివాడైనదిగా ఆయన చంపుతున్నారు. దుర్మార్గులకు మంచివాడిని సహించలేరు. ఒక ఆఫీసులో, గవర్నమెంట్ ఆఫీసో నాన్ గవర్నమెంట్ ఏదన్నా అనుకుందాం, ఒక ఆఫీసులో ఒక క్రైస్తవుడు ఆయన లంచం తీసుకోకుండా లేదా ఆమె లంచం తీసుకోకుండా చాలా నమ్మకంగా బ్రతుకుతున్నారు అనుకోండి, చుట్టూ ఉండే వాళ్ళకు ముండ్ల మీద కూర్చున్నట్టే, ఇంకా సహించలేరు అసలు ఆ వ్యక్తిని. ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి ఆమెను ట్రాన్స్ఫర్ చేయాలా, ఆమెను ట్రాన్స్ఫర్ చేయాలా. ఆయన ఉంటే మనం పాపం చేయలేం, తప్పు చేయలేం, మన వల్ల కాదు, ఇది మనం సంపాదించుకోలేం మోసయుక్తంగా అని ఆ వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడతారో. అట్లాంటి వాళ్ళని చూస్తే తట్టుకోలేరు, ఆఫీస్లో భరించలేరు. ఎందుకు అంటే వాళ్ళ చెడ్డ క్రియలు బయలుపరచబడతాయని. యేసుప్రభు మంచోడు కాబట్టి ఆయనను అంగీకరిస్తే నువ్వు మంచోడవు కావాలి. నువ్వు మంచోడవు కావడం నీకు ఇష్టం లేకపోతే ఆయనను అంగీకరించవు. తాగుడు మానేసేయాలి, తిరుగుడు మానేసేయాలి, చెడ్డ మాటలు మానేసేయాలి, బూతులు మానేసేయాలి, కొట్లాటలు మానేసేయాలి, ప్రజలను క్షమించడం నేర్చుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, అహంకారంతో విర్రవీగిపోకూడదు. ఇవన్నీ మంచి విషయాలు. ఇవి యాక్చువల్గా మంచి విషయాలు. చూడండి, ఒక కుటుంబంలో ఇట్లాంటి మంచి లక్షణాలు కలిగి భార్య భర్త పిల్లలు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది ఆ కుటుంబం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. He came to the world, Jesus Christ came into this world, they did not receive him, they didn't welcome him because they didn't want to welcome him. He came to his own people, తన సొంత ప్రజలు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ఆయన సిలువకేసి చంపేశారు. What shall I do with Jesus who is called Christ? Away with him and crucify him, they said. వెంటనే పిలాతు, ఎవరక్కడ
ఒక ఆయన వచ్చాడు, పాత్ర తీసుకొని, నీటి పాత్ర తీసుకొని వచ్చాడు, చేతులు కడుక్కుంటున్నాడు. ఈ దీనుని దోషము నా మీద, నా పిల్లల మీద ఉండకుండాను గాక అన్నాడు. ప్రజలు అన్నారు, వాని రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండను గాక అన్నారు. దేవుడు వాళ్ళని శిక్షించాడు. 1800 సంవత్సరాలు దిక్కులేక, అసలు ఇజ్రాయెల్ హిస్టరీ చదివితే ఎన్ని బాధలు అనుభవించారు. అసలు కొన్ని చోట్ల అయితే షిప్లోకి ఎక్కారట, ఇంకా ఎక్కడ ఏ గమ్యం చేరుకోలేదు. టిల్ డేట్ దెర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ దాట్. ఏ గమ్యం చేరుకోలేదు. ఒక దేశానికి వెళ్తే వాళ్ళు, వద్దు మీరు, మాకొద్దు మీకు, మీరు వాని రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. యేసు ప్రభువును తృణీకరిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లోకంలో నీకు చాలా అపారమైన నష్టం కలుగుతుంది. లోకం విడిచిన తర్వాత నిత్య నరకాగ్నిలో ఉండాల్సి వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఏం చేద్దాము? యేసు ఇంకా ఆయనను తృణీకరించుకుంటూ పాపంలో కొనసాగదమా? ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు, మీ హృదయాలు ఇంకా సంపూర్ణంగా ఆయనకు ఇవ్వని వాళ్ళు ఇంకా ఇట్లా ఆలస్యం చేసుకుంటూ వెళ్తే మరో క్షణం మీ జీవితంలో వస్తుందో రాదో కూడా తెలియదు. మీకు తెలుసు, ఒక క్షణానికి 2-3 చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. వీ డోంట్ నో వెదర్ యూ విల్ సీ అనదర్ డే ఆర్ నాట్. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అని రాయబడింది. ఆయనను చేర్చుకుంటే మంచిది. చూడండి, 3వది పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. 3వది 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 1:12. తన్ను, బట్, ఇక్కడ బట్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో, తెలుగులో లేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. యేసుప్రభుని నమ్ముకుంటే ఎంత భాగ్యమో తెలుసా? యూ విల్ హ్యావ్ ద ప్రివిలేజ్ అండ్ ద రైట్ టు బి రైట్లీ కాల్డ్, హ్యాపీలీ కాల్డ్, gloriously called the children of God. దేవుని పిల్లలు. యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే మళ్ళీ వేరే బోధలు ఉన్నాయి, అట్లా దానికి వెళ్ళకండి. దత్తత తీసుకునబడిన పిల్లలం మనం, దత్తపుత్రులం, దత్తపుత్రికలం అవుతాం. విత్ ఆల్ ద రైట్స్ అండ్ ద ప్రివిలేజెస్ దేర్ అంటూ. అన్ని రైట్స్ ఉంటాయి, అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. బిహోల్డ్, ఇది ఎంత ఘనమైనది అంటే యోహాను 1 యోహాను పత్రికలో రాశాడు, బిహోల్డ్ వాట్ మేనర్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హ్యాస్ బెస్టోవ్డ్ అపాన్ us that we should be called the children of God. ఇదిగో ఇదిగో దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించను, చూడుడి మనము దేవుని పిల్లలం. లేకపోతే దయ్యం పిల్లలం అన్నది బైబిల్. మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు అని. 2 గ్రూప్స్. Either you are the children of the devil or the children of God. Are children of darkness or the children of light. చీకటి కుమారులు లేదా వెలుగు కుమారులు. చీకటి సంబంధులు లేదా వెలుగు సంబంధులు. వెలుగు 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 యేసు ప్రభు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనంత మంచివాడు ఎవడూ లేడు. హీ ఈజ్ ఆల్ టుగెదర్ లవ్లీ, ఆల్ టుగెదర్ వండర్ఫుల్. అయితే కొంతమంది కళ్ళు తెరిచారు, దేవుడు వారికి అట్టి కృప అనుగ్రహించారు. మీలో చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మన చర్చిలో చాలామంది నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది పిల్లలు నమ్ముకోలేదు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది నమ్ముకోలేదేమో. ఆలోచించాలి. నీవు ఇంకా చీకట్లోనే ఉండి అపారమైన నష్టాన్ని, నిత్య నరకాగ్ని తెచ్చిపెట్టుకుంటావా? లేదా ఇప్పుడే ఈ క్షణమందే 2వ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళు పాజిటివ్ గ్రూప్. వాళ్ళు ఆయనను అంగీకరించి దే వెల్కమ్డ్ హిమ్, మీనింగ్ దే బిలీవ్డ్ ఇన్ హిమ్.
ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన నామమందు విశ్వాసం ఉంచారంటే ఆయన ఏమై ఉన్నాడో అదంతా ఉంది. ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము అన్నీ కూడా అందులో ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు పాపరహిత జీవితం మనకు కావాలి. ఆయన పాప భరిత మరణము మనకు కావాలి. అంత మాత్రమే కాదు, పాపాన్ని జయించే పునరుత్థానం కూడా కావాలి. సిన్లెస్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, sin bearing death of Christ, and sin conquering resurrection of Jesus Christ. Believe in that. ఆయన నామమందు విశ్వాసం ఉంచువానికి దేవుని పిల్లలగుటకు దేవుడే అధికారం అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! ఈ భాగ్యములో సంతోషించాలి. దేవుని కుమారులముగా కుమార్తెలముగా మనకెన్నో దీవెనలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. అయితే ఇదంతా ఎలా కలిగింది అనేది కూడా రాశారు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, బై ద వే, ఓ నేను యేసుప్రభుని నమ్ముకున్నానని విర్రవీగే ప్రమాదం ఉంది. కాదు, ఇట్ ఈస్ ప్యూర్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి ఎవడునూ అతిశయపడ వీలు లేదు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, అంటే ఏంటంటే అందరూ దేవుని పిల్లలు అయ్యే వాళ్ళు దేవుని పిల్లలు ఎట్లా అవుతారు అని అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన కారు. అది అర్థం. చాలా ధన్యత. ఇప్పుడు చూడండి, ఇవన్నీ సువార్త చిన్నప్పటి నుంచి వినడానికి యువర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆల్ నైట్ ప్రేయర్లో గత వారం మీ అందరి కోసం పేరు వరుసన మీ అందరి కోసం ప్రార్థన చేశాం. మీ కుటుంబంలోని వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేశాం. రాని వాళ్ళు చర్చికి రాని వాళ్ళ కొరకు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేశాం. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ యు. ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి. దేవుని వాక్యం మన చేతుల్లో ఉంది. చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ పోకపోతే తల్లిదండ్రులు కొట్టి తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అది కూడా మంచిదే కదా. బుద్ధి ఇప్పుడు చదువుకోనంటారు కొంతమంది. చదువుకోనంటే కుదురుతుందా? దెబ్బ కొట్టిగానే ఈ స్కూల్కి పంపిస్తాం. చదువుకోవాల్సిందే, ఖచ్చితంగా బాగుపడాలి. సో ఇదంతా మంచిదే. కానీ జస్ట్ బికాజ్ యు ఆర్ బోర్న్ ఇంటూ అ క్రిస్టియన్ ఫ్యామిలీ, యూ విల్ నాట్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. బికాస్ ఆఫ్ యువర్ రేస్, because of your background, because of your Christian background, no, nobody will become like that. రెండవది, రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను, అంటే నాకు బికాస్ ఆఫ్ ద విల్ ఆఫ్ మ్యాన్, అంటే నేను బాగా తీర్మానం చేసుకున్నాను, బాగా గట్టిగా తీర్మానం చేసుకున్నానండి. గట్టిగా తీర్మానం చేసుకున్నందువల్ల కారట్లా. వాస్తవానికి ఆ గట్టిగా తీర్మానం చేసుకోవడానికి దేవుడే సాయం చేస్తాడు. అది నీ వల్ల అయింది కాదు వాస్తవానికి. సో అది కూడా కాదు. లాస్ట్ ఏంటంటే ఆ దినాల్లో పురుషులు దీస్ ఆర్ మై చిల్డ్రన్ అనేవాళ్ళు అన్నట్టు. మై సీడ్, మై చిల్డ్రన్. నోబడీ షుడ్ థింక్ లైక్ దాట్. అంటే బికాస్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ అ క్రిస్టియన్, ఆల్ ద చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ బికమ్ క్రిస్టియన్ బికాస్ దే ఆర్ మై సీడ్. నో, నోబడీ బికమ్స్ లైక్ దాట్. ఎవరు ఆ విధంగా కారు. యేసుక్రీస్తునందు వ్యక్తిగతంగా విశ్వాసం ఉంచితేనే నీవు రక్షణ పొందుతావు. బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ యూ విల్ బీ సేవ్డ్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.